సీఎం జగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పని దొంగని వ్యాఖ్యానించడం జరిగింది. తమది విజన్ అయితే జగన్ ది పాయిజన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో చంద్రబాబు మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. మొన్నటి వరకు పరదాల చాటున తిరిగిన జగన్ నేడు జనాల్లోకి రావడంతో జనమే పారిపోతున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివేక హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలి అని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారని ఆక్షేపించారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటైనర్లో తరలిపోతున్నాయి అని విమర్శించారు. మద్యం ఇసుకలో మెక్కిన డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకు చక్రవడ్డీతో సహా రుణం తీర్చేస్తాం అని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని తెలియజేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు. జగన్ హయాంలో 102 ప్రాజెక్టులు రద్దయినట్లు తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని ఆక్షేపించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువున ముంచేశారు అని ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే తనదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 9 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలితో సహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తారని తెలియజేశారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించిన చివరికి గతంలో పోటీ చేసిన భీమిలిని కేటాయించారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు టికెట్ ఇచ్చింది. సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. దీంతో ఆ ఇద్దరు నేతలకు వేరే చోట అవకాశం కల్పించింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్సభ స్థానానికి కలిశెట్టి అప్పలనాయుడు పేరును టీడీపీ ఖరారు చేసింది. టీడీపీ తరపున చీపురుపల్లిలో కళా వెంకట్రావు, భీమిలిలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారు. పాడేరుకు కె వెంకట రమేష్ నాయుడు, దర్శికి గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్ర గౌడ్ అభ్యర్థిత్వాలను టీడీపీ ప్రకటించింది. గుంతకల్లు గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్లను ప్రతిపాదించారు. ఇక కదిరి అసెంబ్లీ టికెట్ కందికుంట వెంకట ప్రసాద్ కు దక్కింది. ఇక పార్లమెంట్ అభ్యర్థులు విషయానికి వస్తే విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు పోటీ చేస్తారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంతపురంలో అంబికా లక్ష్మీనారాయణ నిలబడతారు. కడపలో భూపేష్ రెడ్డి పోటీ చేస్తారని టీడీపీ వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెలియజేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్ వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. కందుకూరి వీరేశలింగం, గురిజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబాపులే అని వంటి మహనీయుల స్ఫూర్తితో 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలని ఉద్దేశంతో పార్టీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చారని తెలియజేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది అని తెలిపారు. ఇక ముందు ఇదే అంకిత భావంతో బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, నేతలకు తినిపించారు. ఉండవల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన కుమార్తె చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ఒంటరిగానే తన పోరాటం ఉంటుంది అని స్పష్టం చేశారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ హైదరాబాద్ లో ఉన్న సిబిఐ కోర్టును 3000 వాయిదాలు కోరినట్లు తెలియజేశారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తన పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. నర్సాపురం పరిలో తాను ఉంటానని రఘురామకృష్ణంరాజు సూచనప్రాయంగా తెలియజేశారు. ఇక జగన్ కేసులను త్వరగా విచారించాలని, ఒకటి జగన్ బెయిల్ రద్దు చేయాలని మరొక పిటిషన్ను దాఖలు చేసినట్లు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెద అమీరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఏప్రిల్ 1న విచారణకు రాబోతున్నాయని తెలియజేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజా కోర్టుల్లో ఆ ఉన్మాదిపై ఒంటరిగా పోరాటం చేస్తున్నాను అని తెలియజేశారు. జగన్ 3000కు పైగా వాయిదాలు కోరిన మాట నిజమేనని అన్నారు. అన్ని వాయిదాలు ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్న మాట నిజమే అన్నారు. తన విషయంలో వైఎస్ జగన్ ఎన్నోసార్లు అనుకున్నది చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ఇక డిస్క్వాలిఫై చేయలేకపోయారని తెలియజేశారు. వివిధ అంశాల్లో జగన్ ఫెయిల్ అయ్యారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
తన టికెట్ విషయంలో తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని అన్నారు. ముందు చూపుతోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తాను చెప్పలేదు అన్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అన్నారు. ఇక తాను ఏ పార్టీలోనూ లేను అన్నారు. ఆ పార్టీలు కూడా అదే చెబుతున్నాయని రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. చంద్రబాబు తనకు అన్యాయం చెయ్యరని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి పోటీ చేయగలను అనే విశ్వాసం తనకు ఉంది అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్న తనను జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు చేయగలిగిన సాయం చేశారు అని రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. అంత సహాయపడిన వ్యక్తి తనకు ఎందుకు అన్యాయం చేస్తారు అని ప్రశ్నించారు. తనను చంపకుండా తన పదవిని కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు తనకు అన్యాయం చేస్తారు అనే ఆలోచనే తనకు లేదు అన్నారు. జనసేనాధిపతి జనంలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారైంది. పవన్ టూర్ ఖరారుతో జనసేన నేతల్లో జోష్ మొదలైంది. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని ర్యాలీలు, సభలు నిర్వహించేలా పవన్ ప్లాన్ చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు అని చెప్పారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ఉంటారు. బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. 9న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను జన సైనికులు, వీర మహిళలు విజయవంతం చేయాలి అని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాన పక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. తప్పు ఎవరిది, శిక్ష ఎవరిది అంటూ అధికార ప్రతిపక్షాల మధ్య కౌంటర్ల యుద్ధం మొదలైంది. 1 లేదా 2 ఫోన్లు ట్యాప్ చేశారు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ వింటే ఏమవుతుంది అని అహంకారంగా మాట్లాడటం కేటీఆర్ కు తగదు అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. త్వరలో కేటీఆర్ చెల్లపల్లి జైల్లో చెప్పకూడు తినడం ఖాయమని అన్నారు. తాగుబోతూ మాట్లాడినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారు అని రేవంత్ ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారు జైల్లో చెప్పకూడు తినాల్సి వస్తుంది అన్నారు. కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు. ట్యాపింగ్ పై విచారణ జరుగుతుంది అన్నారు. చర్యలు ఉంటాయని రేవంత్ హెచ్చరించారు. ట్యాపింగ్ కు పాల్పడిన ఆ అధికారులకు ఆ రోజు చెప్పినా వినలేదు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మొదట జైలుకు వెళ్లాల్సింది హరీష్ రావేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలేవని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నాయకుల సంగతి చూస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీ వారిని బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అడుగులు ఎటువైపు అన్నది ఏపీలో చర్చ కొనసాగుతుంది. ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటారా అన్నది ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఏపీ సీఎం జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రఘురామరాజు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఆయన అభిమానులు, నెటిజన్లు కోరుతూ ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. రఘురామరాజు రాజకీయ భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో ఆయన దింపేందుకు ఎన్డీఏ కూటమిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో కూటమి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రఘురామ ఎన్నికల బరిలో ఉండడం ఖాయమని కూటమి నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై 3 పార్టీలు చర్చిస్తున్నాయి. రఘురామరాజు అసెంబ్లీ అభ్యర్థిగానా లేక ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా అనే సందిగ్ధత అయితే నెలకొంది. ఇప్పటికే 3 పార్టీలు అభ్యర్థులను ప్రకటించినందున వాటిలోనే సీటు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన నివాసంలో రఘురామ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. సీఎం జగన్ పై ఒంటరి పోరాటం చేస్తున్న రఘురామకు ఎన్డీఏ కూటమి నర్సాపురం టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అభిమానులు ఇప్పటికే కోరుతున్నారు. కాంగ్రెస్ లో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. గాంధీ భవన్ లో జరిగిన పీఈసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్ బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి సలహాలు ఇవ్వాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఏఐసీసీ మేనిఫెస్టోలోని 5 న్యాయ గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతం చేస్తూ కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులను మేనిఫెస్టోలో చేర్చాలి అన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పాలన బాగుంది అని జాతీయ నాయకత్వం కితాబు ఇవ్వడం తమకెంతో గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిపించాలి అని రేవంత్ కోరారు. కాంగ్రెస్ పాలనకు అపూర్వ ఆదరణ లభిస్తుంది అని రేవంత్ వివరించారు.
రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, నామినేటెడ్ పోస్టులు పదవులు పొందిన వారిని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ 100 రోజుల పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది అన్నారు. 100 రోజుల పాలనపై ప్రజల్లో ఉన్న స్పందనకు ప్రచారం తోడు కావాలని రేవంత్ సూచించారు. రైతు బంధు ఇవ్వలేదు అని తప్పుడు ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. 92% మంది రైతులకు 5,500 కోట్ల మేర రైతు బంధు పంపిణీ చేశామని రేవంత్ వివరించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీస్ బృందం మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారించింది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయన్ని దర్యాప్తు బృందం విచారించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో పనిచేసిన సమయంలో డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టింది. బంజారాహిల్స్ స్టేషన్లో రాధాకిషన్ రావును విచారించిన దర్యాప్తు బృందం వైద్య పరీక్షల అనంతరం కోంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అంశాలను బయటపెట్టారు. రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ఒక్కొక్క రైతుకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ రైతుల శ్రేయస్సుకు తాము తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. 2023-24 యాసంగికి సంబంధించి 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68% రైతుల బ్యాంకు ఖాతాలో నిధులు జమయ్యాయని ఆయన వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పంట పొలాలు సందర్శించని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉంది అన్నారు. రైతులను పలకరిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం వెనుక ఎన్నికల జిమ్మెక్కువ దాగి ఉంది అన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్డు కుదువ పెట్టి కేవలం సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు అని తెలియజేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కార్చడం తగదు అన్నారు. ఇక ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను రాజకీయం చేయడం అన్యాయమని అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్బీఐ బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన చేస్తున్నామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆరా తీస్తున్నారు. తాజాగా ఏలూరు కలెక్టరేట్లో ఎన్నికల సెల్ను సందర్శించారు. అనంతరం ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పలు సూచనలు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి అని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తప్పకుండా ఎన్నికల సంఘం సూచనలను, ఆదేశాలను అమలు చేయాలి అన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనకుండా చూడాల్సిన మీదేనని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సిబ్బంది సమాజానికి ఆదర్శంగా నిలవాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కారు కుదుపులకు కాలమే సమాధానం చెబుతోంది అని వ్యాఖ్యానించారు. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తనని పిచ్చోడిని చేసి కాంగ్రెస్ లోకి వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేరు అని తెలియజేశారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు అని ఆరోపించారు. చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్లుగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేకే, కడియం వంటి నాయకులు పార్టీని కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్లడం అన్యాయమని అన్నారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతోంది అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట ఫోన్ చేసింది రంజిత్ రెడ్డేనని తెలిపారు. తనకంటే ఎక్కువగా కాంగ్రెస్ ను తిట్టింది రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డేనని కేటీఆర్ తెలియజేశారు. ఆస్కార్ నటుల కంటే వారు బాగా నటించారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజలను మోసం చేయడం అన్యాయమని అన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ సభకు కర్ణాటక నుంచి జనాలను తెప్పిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 13న చేవెళ్లలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఉద్యమాన్ని ఉధృతం చేద్దామన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక ప్రకటన చేశారు. వివిధ కారణాలతో ప్రజలు బీఆర్ఎస్ కు దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ లో చేరే అంశంపై త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. కడియం కుమార్తె వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించగా శ్రీహరి కూడా పార్టీని వీడుతున్నట్లు స్పష్టమైంది. బీఆర్ఎస్ కు బై బై చెప్పేందుకు సిద్దమవుతున్న కడియం కుటుంబం ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు కడియంతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు కడియం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ లోకి తక్షణమే రావాలి అని ఆహ్వానించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చినట్లు దీపాదాస్ మున్షి తెలియజేశారు. కార్యకర్తలతో చర్చించి 1-2 రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తాను అని కడియం చెప్పారు. సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను కుటుంబమే నడిపిస్తోంది అని భావన ప్రజల్లో నెలకొంది అన్నారు. ఏం చేసినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదు అని కేకే సలహా ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంటే దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది అని తెలియజేశారు. అందుకే కాంగ్రెస్ లోకి తాను వెళ్తున్నట్లు కేకే తెలియజేశారు. కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలను బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నందునే ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేకే చెప్పారు. అతి త్వరలో తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి సొంత గూటికి చేరుతున్నట్లు చెప్పారు. ఇక అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను అని కేకే వెల్లడించారు. తెలంగాణ గురించి టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ ఆలోచించింది అని కేకే చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ముందే ఆలోచించింది అన్నారు. బాగా రెడ్డి చైర్మన్ గా సిఎఫ్టీ ఏర్పాటు అయినట్లు చెప్పారు. 1998 నుంచే తెలంగాణ కోసం పోరాటం మొదలైంది అన్నారు. వార్ గ్రూప్ లో తాను సభ్యుడిగా పనిచేశాను అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ తనకు ఇచ్చిన గౌరవాన్ని తాను మర్చిపోలేను అన్నారు. కొన్ని విధానాలను సరిచేసుకోవాల్సిన పని బీఆర్ఎస్ సరిచేసుకోలేదు అన్నారు. ప్రసంగాలు సౌమ్యంగా చేసుకుంటే బాగుండేది అని తాను సలహాలు ఇచ్చానన్నారు. మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి అని మంత్రి కోమిటిరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన తొలి తప్పు అని పేర్కొన్నారు. అక్కడ అవినీతి జరిగింది అన్నారు. ఎన్నికల తర్వాత విచారణ చేపడతామని కోమిటిరెడ్డి తెలియజేశారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పారు. ఆయన చేసిన పాపాలతోనే కరువు వచ్చింది అన్నారు. వర్షం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వర్షం అని వ్యాఖ్యానించారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు అని కోమిటిరెడ్డి ధ్వజమెత్తారు. గేట్లు తెరవకముందే కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని తెలిపారు. ఇక కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు అని తెలిపారు. నల్లగొండ జిల్లాను ఆయన నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారు అని నిలదీశారు. అధికారులతో పాపపు పనులు చేయించారని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలోనూ చూడలేదు అన్నారు. కేసీఆర్ ప్రతిదీ రాజకీయం చేశారు అని కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర మంత్రి హర్షదీప్ సింగ్ పూరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఆయనకు చాలా తక్కువ సమయమే ఉన్నందున ఆయన భార్యను బరిలోకి దించుతున్నారు అని చెప్పారు. ఆయన స్థానంలో భార్య సునీతను కూర్చోబెట్టేందుకు కేజ్రీవాల్ సిద్దమవుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోని ముఖ్య నేతలందరినీ పక్కకు నెట్టి త్వరలోనే ఆమె సీఎం కుర్చీని అధిరోహించే అవకాశం ఉంది అన్నారు. ఇక ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సునీత, కేజ్రీవాల్ గతంలో రెవెన్యూ సర్వీస్ లో పనిచేశారని తెలిపారు. అప్పట్లో వారు సహోద్యోగులని మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని వారు తొక్కుకుంటూ వెళ్లిపోయారు అని చెప్పారు. ఇప్పుడు మేడం కీలక పదవి చేపట్టేందుకు సిద్దమవుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 9 సార్లు సమన్లు జారీ చేస్తే కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదని హర్షదీప్ అన్నారు. అందుకే ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అన్నారు. సమయం చాలా తక్కువగా ఉంది అన్న సంగతి కేజ్రీవాల్ కు అర్థమైందని వ్యాఖ్యానించారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం పొడిగించింది అన్నారు. ఇక ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మాజీ అధికారి 22 ఏళ్ల పాటు ఆదాయపు పన్ను శాఖలో సేవలందించారు. భోపాల్లో శిక్షణ సమయంలో కేజ్రీవాల్ తో పరిచయం ఏర్పడింది. ఆమె 1994 బ్యాచ్ కు చెందినవారు కాగా కేజ్రీవాల్ 1995 బ్యాచ్ కు చెందినవారు. కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్న నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్లు చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న నేతలపై హరీష్ నిప్పులు చెరిగారు. అవకాశాల కోసం నేతలు పార్టీలు మారుతున్నారు అని ఆక్షేపించారు. ఉద్యమ సమయంలో అనేక మంది బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి మళ్లీ తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు అన్నారు. బీఆర్ఎస్ కు కార్యకర్తలే బలమని హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేతలపై కేటీఆర్ మండిపడుతున్నారు.
సొంత ప్రయోజనాల కోసమే కొందరు పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి చేవేళ్ల సమావేశంలో తనకంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు అని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఆయనకు చుక్కెదురైంది. సీతారామపురంలో ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలోనే ఇంటిబాట పట్టారు. దీన్ని గమనించిన వైసీపీ నేతలు వెళ్లవద్దు, ఆగండి ఆగండి అని బ్రతిమాలాడారు. భోజనాలు ఉన్నాయి అంటూ మైక్ లో అనౌన్స్ చేస్తూ వారిని ఆపే ప్రయత్నం చేశారు. వైసీపీ సభలు జనాన్ని రక్తి కట్టించలేకపోతున్నాయి. ఆకట్టుకునే ప్రసంగాలు లేకపోవడం, ఆకర్షించే పథకాలను వైసీపీ నేతలు ప్రకటించకపోవడంతో జనం వైసీపీ సభలకు దూరమవుతున్నారు. వెళ్లిన జనాన్ని నిలబెట్టే స్థాయిలో ప్రసంగాలు లేకపోవడంతో వైసీపీ సభలు వెలవెలపోతున్నాయి. సీతారామపురంలో విజయసాయిరెడ్డి నిర్వహించిన ఎన్నికల సభకు అందుకు నిదర్శనమని పలువురు నేతలు పేర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆక్షేపించారు. ఇక నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మచిలీపట్నం మండలం ఊలింగిపాలానికి చెందిన మట్ట సోమయ్య, కోన గ్రామానికి చెందిన బసవయ్య, ఘంటసాల మండలం తాడేపల్లికి చెందిన కొడాలి సుధాకర్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి బాధితులను ఓదార్చారు. కోన్లో గంగాపుత్రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల సమస్యలపై ఆమె ఆరా తీశారు. ఇక కోన పల్లెతుమ్మలపాలెం మహిళలు ఆమెకు సమస్యలను విన్నవించారు. కోనలో నిర్వహించిన సభలో భువనేశ్వరి ఉద్వేగంగా మాట్లాడారు. ఇక చంద్రబాబు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు అని చెప్పారు. జైలు నుంచి వచ్చిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా ప్రజల వద్దకు వెళ్లారు అని తెలియజేశారు. వైసీపీ పాలనలో అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయని ధ్వజమెత్తారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో వైసీపీ రాక్షసులను తరిమికొట్టాలి అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, బొబ్బా గోవర్ధన్, పరుచూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భువనేశ్వరిని చూడడానికి కూచిపూడి, పామరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సొంత మేనల్లుడు బిజవేముల సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి వెళ్లడంతో వైసీపీ వర్గాలు నివేరపోయాయి. ఆనంకి సురేందర్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఆనం రామనారాయణ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. ఇక ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆనం మంచి మెజారిటీతో గెలుపొందుతారు అని జోస్యం చెప్పారు. మేకపాటి వారి సొంతూరైన బ్రాహ్మణపల్లి ప్రాంతంలో వైసీపీ నేతగా సురేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మేకపాటి కుటుంబానికి సొంత ప్రాంతంలో కుడిభుజంగా ఉండే సురేందర్ రెడ్డి పార్టీ వీడడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట వైసీపీలో భారీ కుదుపు నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి భారీగా టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ అధిష్టానానికి షాక్ ఇస్తూ టీడీపీలో చేరారు. ఇక హైదరాబాద్ లో నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. మరోవైపు మున్సిపల్ వైస్ చైర్మన్, ఇక 10 మంది కౌన్సిలర్లు, ఓ జెడ్పీటీసీ సభ్యులు, 2 సర్పంచులు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వరకు చిలుకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నాయుడుని సీఎం జగన్ ఆకస్మికంగా మార్చారు. కోట్ల రూపాయలు తీసుకుని మంత్రి విడుదల రజనీని మోసం చేశారని రాజేష్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి చిలుకలూరిపేటలో మౌనంగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. రాజేష్ నాయుడు రాకతో టీడీపీ శిబిరం కలకలాడుతోంది. రాజేష్ రాకతో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి గెలుపు నల్లేరు మీద నడకవుతుంది అని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధర మళ్లీ కొండెక్కుతోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్లకు సంబంధించి 10 గ్రాముల మేలిమి బంగారం తాజాగా 1420కి పెరిగింది. ఇక ప్రస్తుతం తులం బంగారం ధర 68,730కి చేరుకుంది. ధర 68,000 దాటడం ఇదే తొలిసారి. ఇక 22 క్యారెట్ల బంగారం సైతం పెరిగింది. 22 క్యారెట్ల బంగారం సైతం 1300 పెరగడంతో తులం బంగారం 63,000 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలో వెండి 80,800 పలికింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని అనిపిస్తోంది. ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు ఊపందుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఆల్ టైమ్ రికార్డు స్థాయి $2,254 పుంజుకుంది. వెండి $25.10 వద్ద ట్రేడ్ అయింది. ఇక ఒక్క మార్చి నెలలోనే ఔన్స్ బంగారం 9% పెరిగింది. వరుసగా 2 త్రైమాసికాలుగా బంగారం ప్రియమవుతుంది అని వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 60,000 స్థాయిలో ఉన్న తులం బంగారం ఈ ఆర్థిక సంవత్సరం చివరికి మరో 8,730 పెరుగుదలతో తులం బంగారం 68,730కి చేరుకుంది. అంటే పసిడి ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ ఏడాది కాలంలో 14.6% పెరిగింది.
ఫెడ్ రేట్ల తగ్గింపుపై మరింత స్పష్టత వస్తే బంగారం రేటు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్కతా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో ఆ జట్టు నెగ్గింది. ఇక ఐపీఎల్ 2024 భాగం కోల్కతా జయత్రి యాత్ర సాగించింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన కోల్కతా 16.5 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ అర్ధశతకం చేయగా సునీల్ నారాయణ్, ఫిలిప్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్ ఆటలో రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, మయాంక్ దగర్, విజయ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ నాటౌట్ గా నిలిచి బెంగళూరు భారీ స్కోర్ చేయడంతో కీలకంగా వ్యవహరించారు. ఇక గ్రీన్, మాక్స్వెల్, దినేష్ కార్తిక్ ఆటగాళ్లు విరాట్ కు సహకరించారు. కోల్కతా బౌలర్లు రాణా, రసెల్ తలో 2 వికెట్లు తీశారు.